పెద్దరు ఇంటి బాధ్యత మాత్రం మొత్తం నన్నే చూసుకోమని సార్ ఆర్డరింగ్ చేశారు. కాబట్టి అన్ని పనులు అందరి పనులు నానే చూసుకుంటాను. సూపర్. సిలిండర్లు వాటర్ ట్యాంకులు మోయడం కంటే ఇంటి పని సులువే కదా, ఎందుకు చూసుకోలేవు? శకుంతల, గంగ ఈ ఇంటి కోడలన్న విషయం మర్చిపోకు. నీకెంత కోపం ఉన్నా తనకిచ్చే గౌరవం తనకివ్వాలి. మా బాగా చెప్పినావు మాయా, రెస్పెక్టింగ్ ఇచ్చి పుచ్చుకోవాలి. మా చెల్లికి ఎవరో ఇయ్యకపోయినా తను రెస్పెక్టింగ్ ఇచ్చేద్దండి. తేడా వస్తే మాత్రం తాట తీసేద్దామాయా. మీ చెల్లి ఈటింగ్ కెపాసిటీ, ఫైటింగ్ కెపాసిటీ మాకు బాగా తెలుసులే. నువ్వు అల్లకుండు బావా, అలా దిష్టి ఎట్టకో, మా చెల్లి సన్నగా అయిపోద్ది. అబ్బో, మీ దుబాయ్లో పంటలైనా పండుతాయేమో కానీ మీ చెల్లి మాత్రం సన్నబడదు. నాకివాళ చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబంలో కొత్త మార్పు కనిపిస్తోంది. నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, మీరు బాధ్యతగా తీసుకుంటున్నది బిజినెస్ మాత్రమే కాదు, ఈ కుటుంబ గౌరవాన్ని కూడా. ఈ వ్యాపార సామ్రాజ్యం, గౌరవం ఒక్క రోజులో వచ్చింది కాదు. దీని వెనక నా కష్టం, కృషి ఎంతో ఉంది. మోసం కూడా ఉంది. నీ కృషితో కాదు, మాకు చేసిన ద్రోహంతో నిర్మించిన సామ్రాజ్యం, నిలుపుకున్న గౌరవం ఇది. దీన్ని కూల్చటమే నా లక్ష్యం. ఏంటి వీరు, పెదనాన్న మాటలకి బాగా ఇన్స్పైర్ అయినట్టున్నావు. నీలో ఎమోషన్ కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ బావా, నేను మావయ్య గారి విషయంలో ఎప్పుడూ ఇన్స్పైర్ అవుతూనే ఉంటాను. ఎంతలా ఇన్స్పైర్ అయ్యానో రిజల్ట్స్ చూసి మీరే తెలుసుకుంటారు. అబ్బో, మీరు అన్నయ్య చేయబోయే బిజినెస్ లో చాలా కాన్ఫిడెంటింగ్ గా ఉన్నాడు. అవును గంగా, నాకు నేనుగా చేయాల్సిన దాని గురించి ఫుల్ క్లారిటీ వచ్చింది. సో అనుకున్నది సాధించి తీరుతాను. నువ్వు సాధించేస్తావు బెదరు. నీలో విషం ఉంది. అదే నీలో విషయం ఉంది అంటున్నాను. విషమైన విషయమైనా మా బావ కక్కించేస్తాడు కదేంటి. గుడ్ గుడ్, అందరికీ క్లారిటీ ఉందని తెలిసిపోతోంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్. ఓకే, తినండి తినండి. గంగా, ఇంత హడావుడిగా గుడికెందుకు తీసుకొచ్చావు? అత్తయ్య గారికి ఇంట్లో కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా వచ్చేసాం. అబ్బా అక్క, కాసేపు వంటగది ఆలోచన పక్కన పెడతావా? మన కుటుంబంలో చాలా మంచి మార్పులు జరిగాయి కదా, వీటన్నిటి ఫలితంగా శుభంగా ఉండాలని, నీకు కొత్త జీవితం రావాలని ఆ దేవుణ్ణి కాకపట్టాలి కదా. నాకు కొత్త జీవితం ఏంటి గంగా? సూపర్ మార్కెట్ బాధ్యత తీసుకున్నాను కదా, ఇంతకంటే మార్పు ఏం కావాలి?
అంటే అక్క అది ఆహా అంటే మా చెల్లి ఏటంటుందంటే సూపర్ మార్కెట్ బాధ్యతలే కాకుండా పెద్దమాయి గారి బిజినెస్ లన్నీ నువ్వు చూసుకునే స్థాయికి వెళ్ళాలని అంటుంది అంతే కదండి చెల్లె అంతే అహం. ఈ బాధ్యతే పెద్దదనుకుంటుంటే ఇంకా బిజినెస్ కూడానా? మన ఇల్లు సూపర్ మార్కెట్ నాకివే చాలు. ఇంతకు మించి నాకేం అక్కర్లేదు. వీటి మీద నాకు ఆశ కూడా లేదు. ఇక వెళ్దాం. అక్క అయ్యో. అక్కకి పెళ్లి జరిగి మంచి తోడు దొరకాలని మొక్కుకోవడానికి వస్తే అక్కేంటి ఇలా ఉంటుంది? నువ్వేడు గాబరా పడకే చెల్లె, నువ్వు వెళ్ళి దేవుడికి అప్లికేషన్ నెట్టేసుకో, అంతా ఆయనే చూసేసుకుంటాడు. దేవుడా, ఒంటరిగా మిగిలిపోయిన అక్కకు మంచి వ్యక్తి తోడుగా రావాలి. అక్క కోల్పోయిన సంతోషాలన్నీ తనకి తిరిగి దక్కాలి. ఆ వ్యక్తిని అక్క జీవితంలోకి నువ్వే పంపించాలి. బాబు బాబు బాబు, ఇలా ఏకదాటిగా ముగించడానికి ఇదేవి సైరన్ కాదు, గంట. ముచ్చటగా 3 సార్లు కొడితే చాలు. ఎన్నిసార్లు కొట్టి ఏం లాభం పంతులు గారు? ఆయన నా మొర అలకిస్తే కదా. ఎన్నిసార్లు అప్లై చేస్తున్నా నా రిక్వెస్ట్ని పెండింగ్ ఫైల్లో పడేస్తున్నాడు తప్ప అప్రూవ్ చేయడం లేదు. అంత బలంగా ఏం కోరుకున్నావు బాబు? ఉద్యోగమా? ఓహో, విదేశాలకు పాస్పోర్టా? ఏ కారో బైకో బంగ్లానో అడిగావా? మరి ఏమడిగావు? పెళ్ళి. పెళ్ళా? అంత షాక్ అయ్యారేంటి పంతులు గారు? ఏం లేదు బాబు, ఈ కాలం అబ్బాయిలు పెళ్ళంటేనే భయపడి పారిపోతున్నారు. నువ్వు పెళ్ళే కావాలని కోరుకుంటున్నావంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేంటో పంతులు గారు, చిన్నప్పటి నుంచి పెళ్ళనేది నాకు పెద్ద డ్రీమ్. ఓహో, ఎప్పుడు చదువు పూర్తయిపోతుందా, ఎప్పుడు సెటిల్ అవుతానా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటానా అని కలలు కనేవాణ్ణి. అయినా మన గురించి ఆలోచిస్తూ మనకు తోడుగా నిలబడే లైఫ్ పార్ట్నర్ లేని లైఫ్ అసలు లైఫే కాదు. ఏమంటారు? మంచి మాట అంటాను. ఆ, నీ కోరిక తీర్చమని నేను స్పెషల్గా పూజ చేస్తాను. నువ్వు మాత్రం గంట కొట్టి నన్ను స్వామిని బెదర కొట్టకు. అలాగే అయితే ఓకే. దేవీం వాజిత దేవాస్తాం స్వరూపాపసోంతు సానో మందిరశమోర్జుహాన. ఇదిగో స్వామి, నా మనసుకు నచ్చి నేను మెచ్చే అమ్మాయిని నా లైఫ్లోకి పంపించు. నీ గుడి గంట మోగించినందుకైనా నా పెళ్లి బాజాలు మోగేలా చెయ్యి.